అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మహాపుణ్యక్షేత్రమైన శ్రీ కుకుటేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. ఆలయం నలువైపుల నుంచి భక్తుల తాకిడి ఎంతో ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత దర్శనము, క్యూ మార్గాల ద్వారా వచ్చే భక్తులకు మంచినీళ్లు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయ నిర్వహణాధికారులతో బుధవారం ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల వారు తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, ఈవో కట్నం జగన్మోహన్ రావు, ఆలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. డివైడ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళు అట్లీస్ట్కి వాటికి ఒక అడ్డం ఉంటే సైకలాజికల్గా అన్నా ఆగుతారు కదా తొందరగా. ఎడస్ పుట్టుకోవాలి, ఏ ఇబ్బంది. నేను ఎన్హెచ్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా మళ్ళీ అడిగే పని ఇప్పుడు మొన్న లెవెలింగ్ చేసింది అంబులెన్స్ బయట ఒకటి 104 ఒకటి, మన వాళ్ళు ఇద్దరు 108లో కూర్చోండి. అదే 104లో ఇద్దరు కూర్చోండి, 108 ఒకటి పెట్టుకోండి కూర్చోండి. అట్లీస్ట్ 2 షుడ్ బి అవైలబుల్. కొంచెం సఫికేషన్ ఉంది కదా. ఎనీ అదర్ ఇష్యూస్, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ సార్ ఈ 3 రోజులు ఒకసారి వెరిఫై చేసుకున్నాడు. ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా తడికలు ఉంటాయి కదా, లీవ్స్ షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉందంటే మారుస్తాం. నో ఛాన్స్ అంటే సార్ ఏం రిస్క్ తీసుకో. ఇది జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని విజయనగరం 2వ పట్టణ సిఐటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ ఆదేశాల మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బందితో కలిసి పట్టణంలోని లంకపట్నంలో ప్రజలు, యువతను మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నాడు ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం 2 టౌన్ పట్టణ పోలీసులు లంకపట్నంలోని ఇంటింటికి తిరిగి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వాటి జోలుకు పోకుండా ఉండాలని సూచించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. జరుగుతున్న దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నాడు డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రారెడ్డికి అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్ఫూర్తి న్యూస్, సింహాచలం, పిఠాపురం. జిల్లాలో మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరు రామారావుపై అక్కడ టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు నిత్యకృత్యం అయిపోయి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడానికి పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా ఇదే విధంగా జర్నలిస్టులపై దాడులు జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ప్రజాశక్తి రిపోర్టర్ రామారావు గారి మీద దాడి చేశారో ఉన్నారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా ఏ నాయకుడైనా సరే భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే 4 పిల్లర్స్ ఎవరంటే విలేకరులే. అంటే ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేసేవాళ్ళు, అలాగే ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున విలేకరులు మాత్రమే. అటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా సమంజసం కాదు. రిపోర్టర్ల మీద దాడి అనేది కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేసి ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఏ నాయకుడైనా సరే కఠినమైన శిక్షలు వేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.